సిటీలో డ్రగ్స్ మాఫియా చాప కింద నీరులా పాకుతోంది. అడ్డా కూలీల దగ్గర నుంచి హై ప్రొఫైల్ వ్యక్తుల వరకు గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. మత్తు మాఫియా ట్రాప్ లో పడి సప్లయర్స్ గా మారుతున్నారు. ఈ నెట్వర్క్ ను బ్రేక్ చేసేందుకు పోలీసులకు సవాల్గా మారింది. దీంతో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు సిటీ పోలీసులు. జంట నగరాల్లో డ్రగ్స్ దందా రోజు రోజుకు పెరిగిపోతోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అడ్డాగా ఆర్డర్స్ డెలివరీ దందా జోరుగా నడుస్తోంది. ఇందులో కస్టమర్లే సప్లయర్స్ గా మారి చైన్ సిస్టమ్ లో భాగంగా గోవా, బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సిటీకి తెస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన యువతనే డ్రగ్ పెడ్లర్స్ టార్గెట్ చేసినట్లు పోలీసుల కేస్ స్టడీలో తెలిసింది. మద్యం, గంజాయికి బానిసలైన వారిని డ్రగ్స్ కి కూడా అలవాటు చేసి సప్లయర్స్ గా మార్చుతున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇలాంటి నెట్వర్క్ ను బ్రేక్ చేసేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. 3 కమిషనరేట్లలో నమోదైన కేసుల డేటాతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ కి రెడీ అయ్యారు. డ్రగ్స్ కేసుల్లో సప్లయర్లు, కస్టమర్ల డేటా ఆధారంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా డ్రగ్స్ పెడ్లర్ల డేటా ఇప్పటికే సేకరించారు. రాష్ట్రంలో పట్టుబడ్డ వారిని ట్రేస్ చేసి వారి కస్టమర్ల కాంటాక్ట్స్ ను గుర్తిస్తున్నారు. డ్రగ్స్ తో పాటు గంజాయి పెడ్లర్స్ లిస్టులను టీఎస్ కాప్స్ యాప్ లోను అందుబాటులో ఉంచారు. డ్రగ్స్ చైన్ ని ఛేదించేందుకు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. డ్రగ్ సప్లయర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నైజీరియన్ నెట్వర్క్ ను ఇప్పటికీ ఛేదించారు. గత ఏడాది 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో 4గురిని సొంత దేశాలకు డిపోర్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ లో డ్రగ్ సప్లై అంటేనే నైజీరియన్ పెడ్లర్లలో భయం పట్టుకుంది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే గోవా, బెంగళూరు వెళ్లి షెల్టర్ లో ఉంటున్నారు. నైజీరియన్స్ సహా గోవాకు చెందిన పెడ్లర్లు తమ పాత కస్టమర్లను డ్రగ్స్ క్యారియర్స్ గా, కమిషన్ ఏజెంట్స్ గా మార్చుకుంటున్నారు. గోవా, ముంబై, బెంగళూరు నుంచి కొరియర్, స్పెషల్ డ్రగ్స్ క్యారియర్లతో డ్రగ్స్ రవాణా చేయిస్తున్నారు. ఇలాంటి ముఠాపై పోలీసులు ఫోకస్ పెట్టినా చైన్ సిస్టమ్ తో సాగే దందాకు అడ్డుకట్ట పడడం లేదు. డ్రగ్స్ వాడకం పెరుగుతుండటంతో హైదరాబాద్ లో కోకైన్, ఎల్ఎస్డి, చెరస్, హెరాయిన్ కి డిమాండ్ పెరిగింది. మెట్రో సిటీలో నెట్వర్క్ తో రిసీవర్లు, సప్లయర్లకు కమిషన్ తో డ్రగ్స్ గ్యాంగ్స్ ఎరవేస్తున్నాయి. ఒక్కో గ్రామ్ కు మత్తును బట్టి రేట్ ఫిక్స్ చేసి డిమాండ్ ని బట్టి కమిషన్ అందిస్తున్నాయి. పబ్లు, స్టార్ హోటళ్లలో పార్టీలకు ఆర్డర్స్ పై సప్లై చేయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో కోడ్ భాషలో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మరోవైపు సంపన్న కుటుంబాలకు చెందిన యువతతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులను డ్రగ్ సప్లయర్స్ గా మార్చుతున్నాయి. దీంతో సిటీలో కోకైన్, చెరస్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాలపై యాంటీ నార్కోటిక్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందుకే డ్రగ్స్ మూలాలను సమూలంగా ఛేదించేందుకు రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ కి ప్లాన్ చేశారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ ఇచ్చిన సమాచారంతో పెడ్లర్స్ మీర్జా వహీద్ బేగ్, సయ్యద్ రెహమాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సప్లయర్స్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న కస్టమర్లు, వారికి డ్రగ్స్ సప్లై చేసే వారి వివరాలను సేకరించారు. గోవా, బెంగళూరులో స్పెషల్ ఆపరేషన్లకు ప్లాన్ చేశారు. గతంలో పట్టుబడ్డ పాత డ్రగ్ పెడ్లర్స్ డేటా ఆధారంగా నెట్వర్క్ ను ట్రేస్ చేస్తున్నారు.